హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే పప్పుచారు. దానికోసం నేను ముందుగానే పప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకొని ఇంకా 5 విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే షార్ట్ వీడియోనే, లెంత్ కాదు కాబట్టి. సో ఒక్క 2 మినిట్స్ మీరు టైం కేటాయిస్తే నా స్టైల్లో పప్పుచారు ఎలా చేస్తానని చూపిస్తాను. సో ఇంకా పక్కన ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే తగినంత పోసేసుకొని జీలకర్ర, ఆవాలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్, ఇవన్నీ కొంచెం కొంచెం మగ్గించుకున్న తర్వాత ములక్కాయలు కూడా మంచిగా మగ్గించుకోవాలండి. ఇవి వచ్చేసి సొరకాయ ముక్కలు, ఇంకా ఫైనల్లీ వచ్చేసి టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు. సో ఇవన్నీ కూడా మంచిగా మనం కలిపేసుకొని ఎంత బాగా అంటే అంత ఉడికించుకుంటే అంత రసం అనేది మనకు ఫ్లేవర్ అనేది దిగుతాయి అనమాట. సో ఫైనల్గా మూత పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి మనకు అడగంటకుండా. ఇక్కడైతే అన్నం అయితే దమ్కి అయితే వేసేసుకొని ఇక్కడ పప్పు అయితే 5 విజిల్స్ తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసుకుని పప్పులో ఉడికించుకున్నాను అనమాట. సో ఇందులో కూడా నేను పసుపు వేసుకున్నాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. సో చూడండి, పసుపు వేసుకున్నాను ఇందులో నేను. సో చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ పసుపు వేయడం మర్చిపోయి చూడలే అనుకుంటాను. సో ఇప్పుడు మనం రుబ్బుకున్న పప్పునైతే మంచిగా మనం రుబ్బుకొని వడగట్టుకోవాలండి. పప్పును కూడా మనకు చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అందులో పోసుకోవాలి. కొన్ని వేడి వాటర్ యాడ్ చేయాలి మనం పప్పులో, అప్పుడు మంచిగా ఇలా మనకు పప్పు అవుతుంది. సో ఆ పప్పు అంతా ఇలా చూడండి, దీంట్లోనే వడపోసుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న పప్పుచారు కోసం నానబెట్టుకున్న చింతపండును కూడా మంచిగా వడగట్టుకోవాలి. మంచిగా ఏం లేకుండా కూడా చిల్ల గిన్నెలో పోసుకొని చూడండి. ఇందులో నేను పప్పు కూడా ఫస్ట్ ఇందులోనే పోసుకున్నాను అన్నమాట. కొంచెం వేడి వాటర్ పోసుకుంటే మనకు పిప్పి అంతా కూడా ఉంటుంది కదా. సో ఇంకా ఈ పప్పులో అయితే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మసిలి ఆ రసం అనేది దిగుతుంది. ములక్కాయలు కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, టమాటా కానీ, క్యారెట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా బాగా మంచిగా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాతే మనం ఇప్పుడు చింతపులుసుని యాడ్ చేయాలి. ఇదంతా కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కావాల్సినంత మనకు చారుకు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి. మనకు మీద ఇది వైట్ది అంతా వస్తుంది కదా పప్పుది, అదంతా కూడా పోయి మనకు ఆయిల్ చూడండి, ఇదంతా పోయి ఆయిల్ తేలేంత వరకు మంచిగా మరగబెట్టుకోవాలి. అప్పుడే మనకు సూపర్ వస్తుంది. ఫైనల్గా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది.